నా అంగీల కోసం చీటీలు వేస్తున్నారని కీర్తన 22:18 వ్రాసి ఉంది. దాని నెరవేర్పు మత్తయి 27:35 మనము చూడవచ్చు. ఆయన బట్టల కోసం చీటీ వేసి పంచుకున్నారని రాసిందండి. కాబట్టి ఈ సిలువలో జరిగిన ఈ సంఘటనలు, యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడు జరిగిన ఈ సంఘటనలు ఇవి యాదృచ్ఛికంగా జరిగినవి కాదు, కానీ ఇవి యాదృచ్ఛికంగా జరగలేదు. ఇవి ప్రవచనాల నెరవేర్పు. కాబట్టి మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు ఏదో ఒక సాదాసీద వ్యక్తి కాదు. ఆయన గురించి ప్రవచనాలు ముందుగానే పరిశుద్ధాత్ముడు తెలియపరిచాడు. 1000 సంవత్సరాల క్రితం పూర్వము దావీదు మహారాజు రచించాడు. చూడండి, ఆ కీర్తన సారాంశము మనం ఇక్కడ చూడవచ్చు. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడికి భవిష్యత్తు ఏంటో బాగా తెలిసినవాడు. ఆయన భవిష్యత్తు తెలిసినవాడు కాబట్టి ముందుగానే ప్రవచించాడు. అలాగే ఆ ప్రవచనాల నెరవేర్పుగానే ఆ విషయాలు జరిగినాయి. ఈ విషయాలు తెలుసుకోవటం బట్టి, మనం యేసుక్రీస్తు వారిని లోతుగా తెలుసుకోవటం బట్టి, ఆయనను చక్కగా ఆరాధన చేయడానికి, మనం నమ్మకంతో విశ్వాసంతో ఆయనను ఆరాధన చేయడానికి ఈ విషయాలు మనకి ఏమవుతాయి? సహాయపడింది. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు చూడండి, ఏదో అప్పటికప్పుడు జరిగిపోయినవి కాదు. ముందు నుండే ఒక ప్రణాళిక ప్రకారం దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు అన్న విషయాన్ని, ఈ విషయాలు చూస్తాం బట్టి మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు ప్రవచనాల నెరవేర్పు అన్న విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవ, అయా ప్రభు, కీర్తన 22 నుండి ప్రవచనాలు, వాటి నెరవేర్పు ఎక్కడ జరిగినాయో మేము చూస్తానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు ప్రభు. మీ సిలువలో మీరు చేసిన ఆ యొక్క జరిగిన సంఘటనలు అవేమి యాదృచ్ఛికంగా కాదు, కానీ ముందుగానే ఒక ప్రవచనాలు మీ ద్వారా పలికింపబడి, మీ యొక్క అయా ప్రభు ఆత్మచేత నింపబడిన దావీదు మహారాజు ద్వారా పలికింపబడి అవి సిలువలో నెరవేర్చబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రవచనాల నెరవేర్పని, ఆయన సాదాసీద వ్యక్తి కాదని, దైవ నరుడని విషయాన్ని గమనించడానికి మీరు మాకు సహాయం చేసి మా మనోనేత్రాలు తెరవమని కోరుకుంటూ, సిలువలో ఆయన చేసిన రక్షణ కార్యాన్ని మేము తెలుసుకుని అంగీకరించడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.